अपना हो संकल्प विमल, खुद को हम बदले इतना जग ये जाए बदल, खुद को हम बदले इतना जग ये जाए बदल। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। भला करो और जाओ भूल, भला करो और जाओ भूल, वो अपना बस यही उसूल। शूल बिछाए कोई पथ में तो भी बिछाना हमको फूल, तो भी बिछाना हमको फूल। शुभ संकल्पों के मोती सुख के रचे महल, शुभ संकल्पों के मोती सुख के रचे महल। खुद को हम बदले इतना जग ये जाए बदल, खुद को हम बदले इतना जग ये जाए बदल। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। हम सुधरे जग सुधरेगा, ओहो जग सुधरेगा। हम बदले जग बदलेगा, ओहो जग बदलेगा। हम सुधरे जग सुधरेगा, हम बदले जग बदलेगा। परिवर्तन के पुण्य पर्व में स्वर्णिम सूरज निकलेगा, स्वर्णिम सूरज निकलेगा। सुंदर सुखद सलोना है राजयोग का फल, सुंदर सुखद सलोना है राजयोग का फल। खुद को हम बदले इतना जग ये जाए बदल, खुद को हम बदले इतना जग ये जाए बदल। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर ले। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर ले। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर दे। आत्म परिवर्तन कर ले। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर ले। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर ले। आत्म परिवर्तन कर ले, विश्व परिवर्तन कर ले। ఓం శాంతి. గుడ్ మార్నింగ్ అందరికీ. గురువారాని శుభాకాంక్షలు. మరి ఈరోజు బాప్ దాదా संपूर्णता की समीपता ही विश्व परिवर्तन की घड़ी की సమీపత అంటే ఎంతెంత మన సంపూర్ణతకు నా దగ్గర వస్తూ ఉంటాము అంతంత ఈ విశ్వ పరివర్తన అయ్యే టైం చాలా దగ్గర వస్తూ ఉంటుంది. సో మన ఆధారంలో ఈ విశ్వం పరివర్తన అవుతూ ఉంటుంది. మనం ఎంతెంత సంపూర్ణతలో వచ్చినాం చూసుకోవాలి. बाबा చెప్తారు आज बाप दादा हर एक बच्चे की आदि से अब तक की संगम युगी अलौकिक जन्म की जन्मपत्री देख रहे हैं. हर एक बच्चे ने दिव्य जन्म लेते
बाप द्वारा, बाप दादा से व स्वयं से क्या क्या वायदा किया है और अभी तक कौन से वायदे और किस परसेंटेज में निभाया है। वायदा करना और निभाना, इसमें कितना अंतर रहा है। वह करना है और निभाना समान है, वायदा करना और निभाना समान है। ये जन्म पत्री देख रहे हैं। हर वर्ष हर एक बच्चा यथाशक्ति बाप के सन्मुख वायदे करते हैं, अर्थात बाप से प्रतिज्ञा करते हैं। रिजल्ट में क्या देखा? प्रतिज्ञा करते समय बहुत उमंग उत्साह से, हिम्मत से संकल्प लेते हैं। कुछ समय संकल्प को साकार में लाने का, समस्याओं का सामना करने का शुभ भावना से, कल्याण की कामना से संपर्क में आते सफलता मुहूर्त बनते। परंतु అంటే ఈరోజు బాబ్ దాదా చెప్తారు, ప్రతి ఒక్క బిడ్డ సంగం యుగి అలౌకిక జన్మం తీసుకున్న వెంటనే, అంటే ఆది నుంచి ఇప్పటి వరకు ఏ రోజు మీరు సంగం యుగంలో వచ్చినారు, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేస్తున్నారు, మీ జన్మ పత్రికను బాబా చూస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరూ బాబా బిడ్డలు దివ్య జన్మం తీసుకునే వెంటనే బాప్ దాదా దగ్గర స్వయం ఏమేం ప్రతిజ్ఞ చేసుకున్నారు, మరి ఇప్పటి వరకు ఎన్ని ప్రతిజ్ఞ చేసినారు, మరి ఎన్ని ప్రతిజ్ఞని నిభాయించినారు. ప్రతిజ్ఞ ఏమో చేస్తూనే ఉంటారు, అయితే దాంట్లో ఎన్ని ప్రతిజ్ఞల్ని ప్రాక్టికల్గా తీసుకువచ్చినారు, మరి ఎంత డిఫరెన్స్ ఉంది ప్రాక్టికల్ తీసుకువచ్చే దాంట్లో, మరి ప్రతిజ్ఞ చేసే దాంట్లో. ఇది చూస్తున్నారు బాబా, ఈ జన్మపత్రి చూస్తున్నారు. అంటే మనం ఏమంతా బాబాకు ప్రతిజ్ఞ చేస్తామో దాన్ని ప్రాక్టికల్గా చేయాలి. దానికోసం మన దగ్గర విల్ పవర్ ఫుల్గా ఉండాలి. విల్ పవర్ అంటే మనోబలం ఉండాలి. లేదంటే మన పాటుగా ప్రతిజ్ఞ చేస్తానే పోదాం, అయితే అది ప్రాక్టికల్గా వచ్చేటప్పుడు ఎంతవరకు వస్తుంది, తక్కువ అయిపోతుంది. అందుకే బాబా చెప్తారు, ప్రతి సంవత్సరం ఏమో మీరు ప్రతిజ్ఞ చేస్తారు బాబా ముందు. బాబా నేను ఇట్లా ఉంటాను, అట్లా ఉంటాను, ఇది చెయ్యను, అది చెయ్యను, ప్రతిజ్ఞ పాటుగా చేస్తూనే ఉంటాం. అయితే రిజల్ట్లో బాబా ఏం చూస్తున్నారు, ప్రతిజ్ఞ ఎంత చేసినారు. ఇంత చేసే టైంలో ఏమో చాలా ఉమంగు ఉత్సాహంతో చేసేస్తారు, చాలా ధైర్యంతో సంకల్పం చేస్తారు. నేను ఈ రోజు నుంచి తండ్రి సమానం కావాలంటే ఇట్లా ఉంటాను, అట్లా ఉంటాను, అట్లా అని ప్రతిజ్ఞ చేసినారా లేదా? దాని మరి కొంచెం సమయానికి కోసమైనా ప్రాక్టికలీ తీసుకొచ్చినారు. సమస్యలు వస్తూ ఉంటే దాన్ని ఎదిరించేదానికి శుభ భావన, కళ్యాణకారి కామన అంతా పెట్టుకొని చేసి దాంట్లో సఫలత కూడా దొరికింది. అంటే ఒక వారం అట్లా ఆ ప్రతిజ్ఞాన్ని ప్రాక్టికలీ చేస్తారు, మరి కొంచెం తర్వాత దాన్ని వదిలేస్తారు, మళ్ళా ప్రతిజ్ఞ చేస్తారు, మళ్ళా కొంచెం టైం దాన్ని ప్రాక్టికల్ చేస్తారు. ఒక్కొక్కసారి మీకు దాంట్లో సఫలత వస్తుంది, ఒక్కొక్కసారి ఏమవుతుందో. అయితే బాబా చెప్తారు, चलते चलते कुछ समय के बाद फुल अटेंशन के बजाय सिर्फ अटेंशन रह जाता है और अटेंशन के बीच बीच में अटेंशन बदल करके टेंशन का रूप भी हो जाता है. विजय हमारा जन्मसिद्ध अधिकार है. ये समर्थ संकल्प धीरे धीरे रूप परिवर्तन करता जाता है. जन्मसिद्ध अधिकार है. इसके बजाय कभी कभी बाप दादा के आगे ये बोल निकलते हैं कि अधिकार दो, शक्ति दो. है शब्द दो 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 करके बदल जाता है. है के बदले दो दो करते हैं. బాబా చెప్తారు,
ప్రతిజ్ఞ చేసి ప్రాక్టికల్ ఏమో తీసుకొస్తారు, అటెన్షన్ ఏమో ఉంటుంది. మొదట్లో ప్రతిజ్ఞ చేసిన వెంటనే ఫుల్ అటెన్షన్లో చేస్తారు. ఆ ఫుల్ అటెన్షన్ తర్వాత మారిపోయి సాధారణ అటెన్షన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఆ సాధారణ అటెన్షన్ కూడా టెన్షన్లా మారిపోతూ ఉంటుంది. వాస్తవంగా చూస్తే మనం సంకల్పం చేస్తాం, మనం జన్మసిద్ధ అధికారం. అట్లా విజయమే మనకు జన్మసిద్ధ అధికారం. ఇట్లా సమర్థ సంకల్పం కూడా చేస్తూ ఉంటాం. అయితే నిదానంగా ఏమవుతుందంటే ఆ సంకల్పం కూడా పరివర్తన అయిపోయేసి మనకు విజయం జన్మసిద్ధ అధికారం అట్లా అనుకునే దానికి బదులుగా ఒక్కొక్కసారి బాబా దగ్గర ముందు చెప్తారు, బాబా నాకు అధికారం ఇవ్వండి, నాకు శక్తి ఇవ్వండి అట్లా అని. వాస్తవంగా మనకు అధికారం ఉంది, విజయమే మన జన్మసిద్ధ అధికారం. ఇవ్వండి అని అడిగేది అవశ్యమే లేదు. అయినా కూడా ఒక్కొక్కసారి ఫుల్ అటెన్షన్ పోయేసి టెన్షన్లో వచ్చేసి తర్వాత విజయానికి బదులుగా ఏమైపోతుంది, అధికారం ఇవ్వండి అని అడిగే వాళ్ళు అయిపోతారు. వాస్తవంగా మనకు ఉంది అధికారం, మనకు శక్తి ఉంది. ఉంటే కూడా ఈ అటెన్షన్ లేకుండా టెన్షన్లో వచ్చిన తర్వాత ఈ విధంగా బాబా దగ్గర అడిగే వాళ్ళు అయిపోతారు. వాస్తవంగా మనందరం ఎవరు, మనకు జన్మసిద్ధ అధికారం ఉంది. ఎందుకంటే మనందరం మాస్టర్ దాత వరదాత అయిన దాతకు బదులుగా ఒక్కొక్కసారి ఇచ్చే వాళ్ళకు బదులుగా తీసుకునే వాళ్ళు అయిపోతారు, అంటే అడిగే వాళ్ళు అయిపోతారు. ప్రతిజ్ఞ ఏమో చేస్తాం, ప్రాక్టికలీ వచ్చేటప్పుడు మనకు ఆ శక్తి ఉంది, కానీ దాని ఎట్లా అది వీక్ అయిపోతుందో తెలియలేదు. అందువల్ల విజయానికి బదులుగా అడిగే వాళ్ళు అయిపోతారు. तो ऐसे पुरुषार्थ की स्टेज कब तीव्र पुरुषार्थी, कभी साधारण पुरुषार्थी, कभी हलचल, कभी अचल, इसमें चलते रहते हैं और चलते चलते रुक जाते हैं. अभी तक की रिज़ल्ट में रास्ते के नज़ारों में मंजिल की तरह से किनारा कर लेते हैं. అంటే బాబా చెప్తారు, ఒక్కొక్కసారి అటెన్షన్ ఉంటుంది, పురుషార్థం బాగా చేస్తారు తీవ్రంగా. ఒక్కొక్కసారి సాధారణ పురుషార్థం, ఒక్కొక్కసారి హల్చల్లా వచ్చేస్తారు, ఒక్కొక్కసారి అచల్గా ఉంటారు. అంటే నడుస్తూ అప్పుడప్పుడు స్టాప్ అయిపోతారు. స్టాప్ ఎందుకు అయిపోవాలి, దీని రిజల్ట్ ఏమవుతుంది? సో ఇప్పుడు వరకు రిజల్ట్ బాబా ఇదే చూసినారు. దారిలో మైల్ స్టోన్స్ వస్తూ ఉంటుంది. లాస్ట్ ఎంత ఒక 100 కిలోమీటర్స్ పోవాలంటే మధ్యలో ఏమో వస్తూ ఉంటుందా లేదా, అట్లా ఇక్కడ కూడా మనం లక్ష్యాన్ని పోయి చేరే లోపల మధ్యలో ఏమేమవుతూ ఉంటుంది, స్టాప్ అయిపోతూ ఉంటారు. तो अभी तक ऐसे खेल दिखाते रहते हैं, लेकिन ये कब तक, ఎప్పుడు వరకు స్టాప్ అయిపోతూ ఉంటారు. ఎంత టైం పడుతుంది మరి ఫుల్గా పోయి చేరేదాన్ని, ఫుల్గా మన సంపూర్ణ అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? సంపూర్ణత కోసమే కదా మన అన్ని పురుషార్థం చేసేది. ఆ సంపూర్ణత ప్రాప్తి చేసుకునేదానికే ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉంటాం. అయినా మధ్యలో స్టాప్ అవుతూ పోతూ ఉంటే ఎప్పుడు వరకు పోయి చేరేది మరి? तो बाप दादा भी अभी नया खेल देखना चाहते हैं, तो इस नए वर्ष में अभी ऐसे नए खेल दिखाओ जिस खेल में हर सीन का लक्ष्य सदा विजय हो. బాబాను కొత్త ఆట చూడాలా అనుకున్నారు. కొత్త ఆట ఏం చూడాలా అనుకున్నారు బాబా? ఈ ప్రతి సీన్ మన కంటి ముందు ఏం వస్తుందో దాంట్లో సదా విజయం అయిపోవాలి. ఈ లక్ష్యం పెట్టుకోండి, సదా అన్నిటినీ జయిస్తూ పోవాలి. ఏం మన ముందు వచ్చినా సరే దాంట్లో మనం విజయం కావాలి, ఫెయిల్ కాకూడదు. ఎన్ని సమస్యలు వస్తుంది, ఎన్ని పరిస్థితులు ఎట్లా మాటలు వస్తూ ఉంటుందో
అన్నిట్లో ఏం చేయాలంటే మనం చేసిన ప్రతిజ్ఞని ప్రాక్టికలీ చేసి చూపించాలి, అప్పుడే విజయం వస్తుంది. తో హమ్ విజయీ హై, విజయీ రహేంగే, ఐసా సంకల్ప్ సదా హర్ కార్య మే ప్రత్యక్ష దిఖాయి దే. బాగా చెప్తారు. మనం విజయం మనదే అట్లా అని ఒక స్ట్రాంగ్ సంకల్పం చేయాలి. ఇప్పుడు విజయ్, సదా విజయ్, మనం ఎప్పుడూ జయించే వాళ్ళే, మనం ఎప్పుడు ఓడిపోయేదే లేదు. అట్లా అని సదా ప్రతి కర్మలో కూడా ప్రత్యక్షంగా చూపించండి, విజయాన్ని సాధించాలి. విజయాన్ని సాధించేది అంటే మనం ఏమేం బాబా దగ్గర ప్రతిజ్ఞ చేసామో అదన్నీ ప్రాక్టికల్గా చేసి చూపించి దాంట్లో విజయాన్ని సాధించాలి. जैसे कल्प पहले का चित्र है, हर एक शक्ति सेना के हाथ में विजय का झंडा लहरा रहे हैं. आज तक भी आप श्रेष्ठ आत्माओं को विजय रतन के रूप में दुनिया वाली स्मरण करती है. బాగా చెప్తారు. అంటే ప్రతి ఒక్క శక్తి ముందు విజయ్ జెండా ఉంటుంది. దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుందా లేదా? ధ్వజస్తంభం అంటే సదా విజయాన్ని అర్థం. విజయం స్ట్రాంగ్గా మనకు విజయం ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మన శ్రేష్ఠ ఆత్మలకు విజయరథన్ రూపంలో మనుషులందరూ స్మరణ చేస్తూ ఉంటారు, మన పైన స్మరణ చేస్తూ ఉంటారు. ఎప్పుడు మనకు విజయం వచ్చింది అట్లా అని పూజ కూడా దాని ఆధారాలు చేస్తూ ఉంటారు. మన పూజ చేస్తారు, మన కూర్చి స్మరణ చేస్తారు విజయ రత్నాలని. ఎప్పుడు మన దేవాలయంలో ధ్వజస్తంభం కంపల్సరీ ఉంటుంది. అంటే మనకు విజయం వచ్చింది అని అర్థం, మనం విజయం సాధించినాం. అట్లనే ఇప్పుడు కూడా అనుకోండి, స్ట్రాంగ్ సంకల్పం చేయండి, నాదే విజయం, నేను ఏ ప్రతిజ్ఞ చేస్తాను దాన్ని ప్రాక్టికలీ చూపించే దాంట్లో నేను విజయ ఆత్మ, అట్లా అని విజయాన్ని సాధించాలి. पुरुषार्थ करने का समय भी बहुत मिला, नंबरवार यथाशक्ति पुरुषार्थ भी किया. अभी क्या करना है? अभी पुरुषार्थ के प्रत्यक्ष फल स्वरूप अर्थात सफलता स्वरूप बन स्वयं भी हर कर्म में सफलता रहो और सफल रहो और सर्व आत्माओं को भी सफलता मुहूर्त का वरदान दो. బాగా చెప్తారు. పురుషార్థం ఏమో చేసేదానికి ఎంత టైం మనకు అప్పుడే దొరికింది. నంబర్ వారు యథాశక్తి పురుషార్థం ఏమో చేసినారు. ఇప్పుడు ఏం చేయాలంటే పురుషార్థాన్ని ప్రత్యక్ష ఫలస్వరూప్లో సఫలతా స్వరూప్ కావాలి. సదా సఫలతా స్వరూప్ అంటే మనం చేసే ప్రతి కార్యం కూడా సఫలైపోవాలి. మరి సర్వ ఆత్మలకు సఫలతా మూర్తి వరదానం కూడా ఇవ్వాలి. వేరే వాళ్ళకు కూడా ఈ వరదానం ఇవ్వాలి, సఫలత. అట్లా స్ట్రాంగ్గా తీవ్రంగా పురుషార్థం చేయాలి. పురుషార్థ స్వరూపకు బదులుగా ఇప్పుడు వరదాని మహాదాని స్వరూపం కావాలి. వరదాని మహాదాని స్వరూపం అంటే వేరే వాళ్ళు కూడా విజయం ప్రాప్తి చేయించే ఆ శక్తి ఇవ్వాలి మనం. అట్లా స్వరూపాన్ని ధారణ చేసుకోవాలి. ఊరికే పురుషార్థం అంటే అర్థం ఏమి? ప్రయత్నం చేస్తూనే ఉండేదైనా ఏమి? ప్రయత్నం అంతా అయిపోయేసి ఇప్పుడు महादानी वरदानी स्वरूपम धारण చేసుకోండి. तो जिससे स्वयं भी प्रत्यक्ष फल का अनुभव करेंगे और अन्य आत्माओं को भी प्रत्यक्ष फल के अधिकारी बनाएंगे. ఈ వరదాని స్వరూపంలో ఉంటే మనం కూడా సదా ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేస్తాం. వేరే వాళ్ళకు కూడా ప్రత్యక్ష ఫలాన్ని అధికారిగా చేస్తాం మనం. అర్థమైందా? ఇప్పుడు బాబా దగ్గర ఏమి శక్తి ఇవ్వండి, అది ఇవ్వండి అని అడగకూడదు. మనలోనే ఆ శక్తి ఉంది, దాన్ని ఇమర్జ్ చేసి విజయాన్ని సాధించాలి. అభి భాష బదిలీ కరు, స్వభాव संस्कार भी परिवर्तन करो, स्वयं भी परिवर्तन करो. स्वभाव संस्कार सर्व आत्माओं को भी प्रत्यक्ष फल के अधिकारी बनाएंगे. अभी भाषा भी परिवर्तन करो. जैसे विश्व परिवर्तन की घड़ी समीप भाग रही है, संपूर्णता की समा
समीपता ही विश्व परिवर्तन की घड़ी की समीपता है। इसलिए अभी बीती सो बीती करके व्यर्थ का खाता समाप्त करो, सदा समर्थ का खाता हर संकल्प में जमा करो. బాబా చెప్తారు. ఇప్పుడు మనం ఈ చెప్పేదాన్ని మార్చుకోవాలి. ఏమీని మార్చుకోవాలి. ఇప్పుడు ఇయ్యండి అట్లంతా అడగకూడదు. ఇప్పుడు మన స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకోవాలి. మన స్వయమే పరివర్తన కావాలి. ఎప్పుడు మనం స్వభావ సంస్కారాన్ని పరివర్తన చేసుకుంటాం, అప్పుడు అన్ని ఆత్మల స్వభావ సంస్కారాన్ని కూడా పరివర్తన చేసే అధికారం ఉంటుంది. ప్రత్యక్ష ఫలం అంటే స్వభావ సంస్కారం సర్వ ఆత్మల కోసం కూడా ప్రత్యక్ష ఫలాన్ని అధికారం ఇస్తుంది. ఇప్పుడు ఇట్లా మనం చెప్పే విధానాన్ని మార్చుకోవాలి. ఎట్లా మార్చుకోవాలి? నేను విశ్వ కళ్యాణకారి అయినాను, బాబా దగ్గర అడిగే మాట లేదు, బాబా దగ్గర ఉండి ఆల్రెడీ తీసుకున్నాను. నేను విశ్వ పరివర్తక ఆత్మ, అందువల్ల నా పరివర్తన ఆధారంలో విశ్వాన్ని నేను ఫాస్ట్గా పరివర్తన చేస్తాను. అట్లా అని స్వయం సంపూర్ణత దగ్గర వస్తూ ఉండాలి. ఎంతెంత మన సంపూర్ణ స్టేజ్ దగ్గర వస్తూ ఉంటాము, అంతంత ఈ విశ్వ పరివర్తన టైం కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది. అంటే మన ఆధార్లో పరివర్తన అయిపోతుంది. మన సంపూర్ణత దగ్గర పోతూ ఉండాలి. ఇప్పుడు వరకు ఏమేమి జరిగిందో అదంతా ఫుల్ స్టాప్ పెట్టేయండి. వ్యర్థ ఖాతాని సమాప్తి చేసేసి ఇప్పుడు సమర్థ ఖాతాను జమ చేసుకోవాలి. అంటే వ్యర్థాన్ని స్టాప్ చేసేయండి. ఏమంతా ఇప్పుడు వరకు అంటే నాకు కాలేదు, నాకు అట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, కారణాలు చెప్తూ ఉంటారు. అదన్నీ వ్యర్థం. దాన్ని సమాప్తి చేసేసి సదా సమర్థ ఖాతా సంకల్పలో జమ చేస్తూ ఉండండి. तो अभी सदा काल के लिए अपने को ताज, तख्त और तिलकदारी अनुभव करो. तिलक का मिट जाना अर्थात स्मृति से नीचे आना. బాగా చెప్తారు. ఇప్పుడు మీరు సదాకాలాని కోసం తిలకదారి కాండి. తిలకం సదా పెట్టుకోండి. తిలకం అంటే మర్చిపోయేది, అంటే తిలకం వెళ్ళిపోతుంది. అందువల్ల సదా తిలకదారి అయిపోవాలి. మరి రెస్పాన్సిబిలిటీది కిరీటం పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఆధార్లో కదా విశ్వం పరివర్తన అవుతుంది. ఎంత పెద్ద జవాబుదారీ ఉంది. ఆ జవాబుదారీ కిరీటాన్ని పెట్టుకోండి. మరి సింహాసన అధికారి అనే అనుభవం చేయండి. సదా సింహాసన అధికారి, సదా తిలకదారి, సదా కిరీటదారి, దీని అనుభవం చేస్తూ ఉండండి. అయితే తిలకదారి అంటే స్మృతి స్వరూపులా ఉండేది. అర్థమైందా? స్మృతి అంటే విస్మృతి అయిపోతే తిలకం వెళ్ళిపోతుంది. అభి ఏ బాతే స్వప్న మే భీ సమాప్తి కరు, ఐసే సమాప్తి సమారోహ్ మనావ్. ఈ పాత విషయాలంతా పూర్తిగా మర్చిపోండి. పాత భాష ఇయ్యండి, నాకు అది లేదు, ఇది లేదు, సంకల్పం వస్తుంది, అదన్నీ స్టాప్ చేసేయండి. స్వప్నాల్లో కూడా మనకు ఆ వ్యర్థం కానీ వేరే విషయాలు రాకూడదు. అట్లా సమాప్తి సమారోహం చేయాలి. పాత సంస్కార స్వభావాన్ని పూర్తిగా పరివర్తన చేసే లక్ష్యం పెట్టుకోండి. तो विश्व सेवा में संकल्प, वाणी और कर्म से दिन रात सच्चे सेवाधारी बन संगठित रूप में सदा तत्पर हो जाओ तो विश्व सेवा में स्वयं को चढ़ती कला स्वतः ही हो जाती. బాబా చెప్తారు, మనం ఇప్పుడు విశ్వ సేవ చేసే సంకల్పం చేయాలి. సదా విశ్వ సేవ కోసమే మన సంకల్పం ఉండేది కూడా విశ్వాని కోసమే, విశ్వసేవ కోసం. మనం మాట్లాడితే కూడా విశ్వసేవార్థ, మనం చేసే ప్రతి కర్మం కూడా విశ్వసేవార్థ. రాత్రి పగలు ఇట్లా సేవార్థ నేను ఉన్నాను. నా పని, నా చూసే విధానం, మాట్లాడే విధానం, సంకల్పం చేసే విధానం, ఇదంతా సేవార్థని సత్యమైన సేవాదారి అయ్యేసి సేవలో బిజీగా ఉండాలి.
అప్పుడే స్వయం సేవల చడితీ కళ కూడా అనుభవం చేస్తారు. అంటే సేవ చేసేది అంటే పుణ్యాత్మ అయ్యేది దీని అర్థం. సంకల్పం ద్వారా, కర్మం ద్వారా, మరి వాణి ద్వారా సదా విశ్వాన్ని పరివర్తన చేసానికోసం నేను అవతరణ అయినాను. అట్లా అని మనసులో అనుకొని నా స్వభావ సంస్కారం పాతది ఏముందో దాన్ని పూర్తిగా స్వాహా చేసేది పుణ్యాత్మ అయ్యేది అని అర్థం సేవ చేసేది. సో పుణ్యాత్మ బన్ पुण्य का फल प्राप्त करते रहो, ऐसे सदा అనుభవం కరేంగేనా బాబా చెప్తారు. సేవ చేసేదంటే పుణ్యాత్మ అయ్యేది. సో మనసా వాచ కర్మణ విశ్వసేవ చేసేది అంటే మన పాత స్వభావ సంస్కారాన్ని పూర్తిగా స్వాహా చేసి శక్తి స్వరూపం అయ్యేసి సేవ చేసేది అంటే పుణ్యాత్మ. పుణ్యాన్ని ఫలాన్ని జమ చేసుకోండి. ఇప్పుడు నుంచి ఇట్లా అనుభవం చేస్తూ ఉండండి. क्योंकि समय की समीपता प्रमाण हर श्रेष्ठ कर्म का फल सदा संतुष्टता के रूप में परिवर्तन वर्तमान समय और भविष्य दोनों काल में प्राप्त हो जाएंगे. బాబా చెప్తారు ఇప్పుడు సమయాన్ని మనం సమీపంలో తీసుకురావాలి. ఇప్పుడు సమయం ఏమో ఫాస్ట్గా పోదానే ఉంది. అయితే దాని అనుసారంగా మన కర్మ ఎంతో శ్రేష్టంగా ఉండాలి. ఆ శ్రేష్ఠ కర్మాని ఫలం సదా సంతుష్టత రూపంలో వర్తమాన సమయం కానీ భవిష్యత్ కానీ రెండు కాలానికి ప్రాప్తి అవుతుంది. శ్రేష్ఠ కర్మాని ఫలం సదా సంతుష్టత అర్థమైందా? ఇది అనుభవం చేస్తూ ఉండాలి. ఎందుకంటే సమయం చాలా దగ్గరగా వచ్చేస్తుంది. ఈ సమయం అనుసారంగా ఈ సంతుష్టత ఎట్లా ప్రాప్తి అయ్యేది? శ్రేష్ఠ కర్మ ఆధారం. శ్రేష్ఠ కర్మమే చేస్తూ ఉండండి. तो अभी प्राप्ति की मशीनरी तीव्र गति से अनुभव करो. ఈ సంతుష్టతాది ప్రాప్తి చాలా పెద్ద ప్రాప్తి. ఈ ప్రాప్తిని చాలా ఫాస్ట్గా పోయి అనుభవం చేయండి. व्यर्थ का भी और समर्थ का भी दोनों कर्म का फल लाख गुना प्राप्त क्या होती है ये सब అనుభవం కర్తిన అంటే ఏ కర్మం చేస్తామో ఆ కర్మని రిజల్ట్ ఫాస్ట్గా ఇప్పుడు 1,00,000 సారి అనుభవం అవుతుంది. వ్యర్థం చేస్తే ఎంత లాస్ అయిపోతుందంటే అంత లాస్ అయిపోతుంది. అంతే సమర్థ కర్మం చేస్తే లక్షలు ప్రాప్తి అయిపోతూ ఉంటుంది. అందువల్ల దీని అనుభవం చేయండి. ఇప్పుడు అర్థం చేసుకొని సమర్థ స్టేజ్లో ఉండేది అనుభవం చేయండి. వ్యర్థం అయితే ఎంత నష్టమైపోతుంది. ఎందుకంటే టైమే అట్లా ఉంది. 1 సెకండ్ వ్యర్థం అయినా కూడా దానికి ఎంత లాస్ ఉంటుందో. तो इसलिए लाख गुना जमा करने का समय अभी बाकी थोड़ा सा रह गया है. आपका जमा होना जन्म जन्मांतर की प्रारब्ध बनाना है. బాగా చెప్తారు. ఇప్పుడు లక్షలు సారీ అంటే ల్యాక్స్ ఆఫ్ టైమ్స్ మనం జమ చేసుకునే సమయం ఇది. 1 సెకండ్ యూస్ఫుల్గా ఉంటే లక్షలు జమ అవుతుంది. అట్లా టైం ఇది. అందువల్ల జమ చేస్తూనే పోతూ ఉండండి. ఇప్పుడు జమ చేసేదంటే జన్మ జన్మాంతర ప్రాలబ్ధనే మనం చేసుకునే దీని అర్థం. దీనికోసం ఏం చేయాలి? దీనికోసం విశేషంగా 2 మాటల పైన అటెన్షన్ ఇవ్వాలి జమ చేసుకునే దానికోసం. इसके लिए विशेष क्या करना है? सिर्फ 2 बातें याद रखो. एक तो सदा अपने को विशेष आत्मा समझ संकल्प व कर्म कर. दूसरी बात, सदा हर एक में विशेषताओं को देखो. हर आत्मा में विशेष आत्मा का भावना रखो. साथ में विशेष बनने की शुभ कल्याण की भावना व कामना रखो. सदा एक बात का अटेंशन रखो. जिस अवगुण व कमजोरी को हर आत्मा छोड़ने का पुरुषार्थ कर रही है, ऐसे दूसरे द्वारा छोड़ी हुई चीज़ों को
स्वयं कभी नहीं धारण करना। दूसरे द्वारा फेंकी हुई चीज़ को लेना ये ईश्वरीय रॉयल्टी नहीं है। रॉयल आत्मा दूसरों की बढ़िया चीज़ को जो फेंकी हुई चीज़ लेते नहीं हैं। ये तो अवगुण गंदगी है ना, उसके तरफ संकल्प में भी धारण करना महापाप हो जाता है। అంటే బాబా చెప్తారు దీనికోసం మనం తీవ్ర పురుషార్థి అయ్యేసి సమయాన్ని సమీపంలో తీసుకురావాలి. మన లోపల పరివర్తన అయ్యే దానికోసం విశేషంగా 2 మాటలు బాబా చెప్తారు. ఆ 2 మాటల పైన ఫుల్ అటెన్షన్ ఇవ్వండి. ఒకటి ఏమంటే సదా నేను ఒక విశేష ఆత్మ అని అనుకొని ప్రతి సంకల్పం కర్మం చేయండి. స్వయంన సాధారణ అనుకోవద్దు. విశేష ఆత్మ అని అనుకుని విశేష సంకల్పాలు విశేష కర్మం చేస్తూ పోతూ ఉండండి. ఇది ఒక మాట. ఇంకొక మాట ఏమంటే సదా ప్రతి ఒక్కరిది విశేషత అని చూడండి. వేరే వాళ్ళలో కూడా విశేషత ఉంది, దాని మాత్రమే చూడండి. ప్రతి ఆత్మలో కూడా విశేషత ఉంది, విశేషంగా ఉండే భావన పెట్టుకోండి. ప్రతి ఆత్మ పైన కూడా విశేష ఆత్మ అని భావన పెట్టుకోండి. సదా చేసి విశేషంగా వేరే వాళ్ళని కూడా చేయాలి. ఈ శుభ భావన శుభకామన పెట్టుకోండి. అర్థమైందా? విశేషత అండర్లైన్ చేసుకోండి. నేను ఒక విశేష ఆత్మ, నేను ఏం సంకల్పం చేస్తానో ఆ సంకల్పంతో విశేషంగా ఉంటుంది. మరి నా ప్రతి కర్మం కూడా విశేషంగా ఉంటుంది. మరి వేరే వాళ్ళని కూడా విశేష రూపంలో చూడాలి. మరి బాబా చెప్తారు సదా ఒక మాట అటెన్షన్లో పెట్టుకోండి. వేరే వాళ్ళ అవగుణం ఎందుకు మనం చూస్తాం? వేరే వాళ్ళ అవగుణం వీక్నెస్ అంతా ఆ ఆత్మ అది వదిలేదానికి పురుషార్థం చేస్తుంది. ఎవరినైనా మన అవగుణం చూస్తాం అనుకోండి, పాపం వాళ్ళు దాన్ని వదిలేదానికి పురుషార్థం చేస్తారు. వేరే వాళ్ళు వదిలేదానికి పురుషార్థం చేస్తే దాన్ని మన ఎందుకు ధారణ చేసుకోవాలి? వాళ్ళ అవగుణాన్ని మన ఎందుకు ధారణ చేసుకునేది? వేరే ఎవరైనా పారవేసే సామాన్, ఆ పారవేసిన దాన్ని మనం తీసుకునేది అంటే ఇదేమి రాయల్టీ కాదు. అంటే ప్రతి ఒక్కరు కూడా మనసులో ఉంటుంది, నాలో ఈ అవగుణం ఉంది, నేను ఇది మార్చుకోవాలి అట్లా అని. అయితే ఆ మార్చుకోలేని ఆ గుణం వాళ్ళకు ఉండేటప్పుడు మీరెందుకు ఆ అవగుణాన్ని చూస్తారు? అంటే వాళ్ళు పారవేసే సామాన్ని మీరు తీసుకుంటున్నారు అని అర్థం. అవగుణాన్ని చూసేది అంటే అది కూడా ఈశ్వరీయ రాయల్టీ లేదు. బాబా చెప్తారు రాయల్ ఆత్మలు వేరే వాళ్ళు ఏదైనా పెద్ద సామాన్ పారవేస్తే కూడా తీసుకోరు. అట్లా మీరు రాయల్గా ఉండండి. వాళ్ళలో ఉండే వేరే వాళ్ళలో ఉండే అవగుణాన్ని చూసి స్వయంలో ధారణ చేసుకోవద్దు. అవగుణం అంటే అసహ్యం కదా, చెడ్డ మాటలు అవగుణాలు. అందువల్ల ఆ చెడ్డ మాటలను చూడవద్దు, దాని మీ లోపల ధారణను చేసుకోవద్దు. సో దానిపైన సంకల్పం కూడా పోకూడదు. ఒకవేళ వేరే వాళ్ళు ఇట్లా వాళ్ళ అవగుణాన్ని మీరు చూసి దాని బుద్ధిలో పెట్టుకుంటారంటే అది మహాపాపం. వాళ్ళు వదిలేదానికి ట్రై చేస్తారు, మరి మీరు ఆ అవగుణాలని మీ బుద్ధిలో పెట్టుకుంటారు. వాళ్ళు ఇట్లా, వీళ్ళు ఇట్లా, వాళ్ళు సరలేదు, వీళ్ళు సరలేదు అట్లా అని. అంటే ఇది కూడా బాబా చెప్తారు మహాపాపం. ఇస్లే ఇస్ బాత్ కా అటెన్షన్ రఖో. అందువల్ల ఈ ఒక్క మాట పైన అటెన్షన్ పెట్టుకోండి. అవగుణాలని చూసేదానికి పోవద్దు. किसी की कमज़ोरी व अवगुण को देखने का नेत्र सदा बंद रखो. ఇది స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయండి. ఇప్పుడు ఈరోజు ప్రతిజ్ఞ చేయండి, అప్పుడే కృష్ణ లాగా అవుతారు. కృష్ణ జన్మాష్టమి కోసం ముఖ్య మాట ఇది. కృష్ణ సర్వగుణ సంపన్న కదా, ఏ అవగుణం లేదు. అందువల్ల మనం స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయాలి. వేరే వాళ్ళ అవగుణం కానీ వీక్నెస్ కానీ నేను చూడను, ఆ నేత్రాన్ని బంద్ చేయాలి. అవగుణం చూసే నేత్రం దాని బంద్ మూసేయండి. కన్ను మూసుకోండి. ఏ కన్ను మూసుకుంటారు?
అవగుణం చూసే కానీ మూసుకోండి. అర్థమైందా? ధారణ కరు నా వర్ణన్ నా ధారణ కరు నా వర్ణన్ కరు. వేరే వాళ్ళ అవగుణాన్ని గురించి ఎవరికి చెప్పద్దు, మీరు ధారణ చేసుకోవద్దు. దాన్ని బంద్ చేయండి. ఫస్ట్ అవగుణం చూడనే వద్దు. ఒకవేళ కనిపిస్తే ఎవరికి చెప్పని వద్దు, ధారణ చేసుకొని వద్దు, దాన్ని వదిలేయండి. ఇది స్ట్రాంగ్ పాయింట్ బాబా ఈ వాణిలో చెప్తారు. అప్పుడే మన సర్వగుణ సంపన్న వేసి संपूर्ण स्टेज को दग्गर वस्तां. जब आपकी चित्रों की भी भक्त महिमा करते हैं, हर अंग की महिमा करते हैं, कीर्तन गाते हैं, गाने के रूप में कीर्तन करते हैं. आप चैतन्य रूप में एक दो के गुणगान करो, विशेषताओं का वर्णन करो. అంటే మనందరం బాబా బిడ్డలు దేవాత్మలు అయ్యేవాళ్ళు. సో భక్తి మార్గుల వాళ్ళు మా అన్న గురించి ఎంత మహిమ చేస్తారు, ప్రతి అంగాన్ని మహిమ చేస్తారు. నీ కన్ను ఎంత పవిత్రంగా కమల్ సమానం ఉంది, నీ నోరు కమల్ సమానం, మంచి మాటలే చెప్తారు, మధురమైన మాటలు చెప్తారని చెప్పేసి ఎంత బాగా మహిమ చేసి కీర్తన చేస్తారు విగ్రహాలను చూసి. మనమే కదా అది మన చైతన్య రూపంలో మరి పరస్పరంగా గుణాలను చూసి మహిమ చేయాలి, విశేషతాన్ని వర్ణన చేయాలనా లేదా? అవగుణాన్ని ఎందుకు చూసి వేరే వాళ్ళకు చెప్తారు? ఇది రాంగ్. మనందరం శివబాబా బిడ్డలు, చైతన్య దేవతలు అయ్యేవాళ్ళు. పరస్పరంగా ఏ ప్రకారమైన అవగుణాలను చూడకూడదు, అవగుణాలని వర్ణన చేయకూడదు. వాళ్ళలో ఉండే విశేషతాన్ని చెప్పండి, చూడండి. तो एक दो में सहयोग और स्नेह की पुष्प की लेन देन करो. ఎట్లా విగ్రహానికి పూలు పెడతారు అట్లా ఇక్కడ బాబా చెప్తారు పరస్పరంగా సహయోగం మరి స్నేహాన్ని పుష్పాన్ని ఇచ్చేది తీసుకునేది చేయండి. స్నేహ పుష్పం ఇది. హర్ కార్యం మే హాంజీ వా పహలే ఆప్కా హాత్ బడావ్. ప్రతి ఒక్క కార్యంలో కూడా ఒబీడియంట్గా ఉండండి. పెద్దవాళ్ళు ఏమేమి చెప్తే కంపల్సరీగా హాంజీ చెప్పండి. మరి గౌరవం ఇవ్వండి, అందరికీ గౌరవాన్ని చేయి ముందు పెట్టండి. అర్థమైందా? అందరికీ గౌరవం ఇవ్వండి. అవగుణాలను చూసేదంటే గౌరవం లేదు, డిస్రిగార్డ్ చేసేది. మంచి గుణాలను చూసి విశేషత చూసి వాళ్ళని మంచి మహిమ చేసి చెప్పేది చేస్తూ ఉంటే గౌరవం ఇచ్చేది దీని అర్థం. తో సదా हर एक विशेष आत्मा के आगे रूहानी वृत्ति रूहानी वाइब्रेशन का धूप जगाओ. అంటే భక్తి మార్గంలో ఎట్లా పూలు పెడతారు దేవతలకు, తర్వాత అగరబత్తి వెలిగిస్తారు, అట్లా ఇక్కడ మరి బాబా చెప్తారు చైతన్య దేవతలది విశేషతని చూసి వాళ్ళకు ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మిక వైబ్రేషన్ది అగరబత్తి వెలిగించండి. जो भी आत्माएं संपर्क में आवे उनके सदा अपने खजानों से వెరైటీ భోగ్ లగావు. ఎట్లా దేవతల ముందు భోగం పెడతారు అట్లా ఇక్కడ ఆత్మలు ఎవరందరూ మన సంపర్కలో వస్తారు, మన దగ్గర ఉండే వెరైటీ ఖజానాలతో వాళ్ళకు భోగం పెట్టండి. అందరికి ఇవ్వండి, ఖజానా ఇవ్వండి. మన దగ్గర ఈ జ్ఞాన ఖజానా, సర్వగుణ సంపన్న ఖజానా, శక్తులు ఖజానా ఎంతో ఉంది, అనుభవాన్ని ఖజానా ఇదంతా పంచండి. అంటే భోగం పెట్టే దీని అర్థం. చైతన్య దేవతలకు ఇవ్వండి. जब प्रैक्टिकल में अभी से ये रूहानी रसम आरंभ करेंगे तभी भक्ति में ये रसम चलती रहेंगे. ఇప్పుడు ప్రాక్టికల్గా ఈ సంగం యుగంలో ఈ పద్ధతి ఆరంభం చేస్తే పూలు ఇచ్చేది, పూలు పెట్టేది, అగరబత్తి వెలిగించేది, భోగం పెట్టేది, ఇట్లా ప్రాక్టికల్గా చేస్తే అప్పుడే భక్తి మార్గంలో కూడా అది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? इस वर्ष क्या करना समझा? आज स्वयं के परिवर्तन की बातें सुनाई, फिर सेवा की सुनाएंगे कि सेवा के क्षेत्र में क्या करना है. ఈరోజు మన స్వయం పరివర్తనది మాట బాబా వినిపించినారు. తర్వాత సేవా విషయాలను గురించి మళ్ళీ చెప్తారు, సేవా క్షేత్రంలో ఏమేమి చేయాలని. అచ్చా ఐసే సదా సంపన్న మూర్తి
मूर्तियाँ रॉयल्टी के निजी संस्कार वाली आत्माओं को, सदा तिलक ताज और तख्तदारी आत्माओं को, हर कर्म का प्रत्यक्ष फल खाने वाली आत्माओं को బాప్ దాదా యాద్ ప్యార్ और నమస్తే. ఈ విధంగా సదా సంపన్న మూర్తులు, రాయల్టీలో ఉండేవాళ్ళు, నిజీ సంస్కారాన్ని ధారణ చేసుకునేవాళ్ళు, సదా తిలకదారి, తాజ్దారి, తఖ్తుదారి అంటే సదా తిలకం, క్రీటం మరి సింహాసన అధికారి ఆత్మలకు ప్రతి కర్మలో కూడా ప్రత్యక్ష ఫలాన్ని తినేవాళ్ళు. వాళ్ళకు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. ఈ వాణిని బాగా బుద్ధిలో పెట్టుకోండి. ఇది 2వ తేదీ వాణి, జనవరి 79, 2/1/79, 79 వాణి. మళ్ళీ చదువుకొని లాస్ట్లో బాబా ఏం చెప్పినారు, స్ట్రాంగ్గా ప్రతిజ్ఞ చేయండి, ఎప్పుడు నేను ఎవరు అవగుణాన్ని చూడను. గట్టిగా ప్రతిజ్ఞ చేయండి, ఎవరు అవగుణాన్ని ఎవరి ముందు వర్ణన చెయ్యను అట్లా అని. అప్పుడే సంపూర్ణత దగ్గర వస్తుంది. మళ్ళీ బాబా వాణిలో చెప్తారు, मीठे बच्चे तुम अभी तकदीर भविष्य नई दुनिया के लिए बना रहे हो. ये तुम्हारी राजयोग है ही नई दुनिया के लिए. ఇది సాకార వాణిలో కూడా బాబా చెప్తారు, మీరు ఇప్పుడు అదృష్టాన్ని చేసుకుంటూ ఉన్నారు కొత్త ప్రపంచానికి కోసరం. ఈ రాజయోగం ఉండేది కొత్త ప్రపంచానికి కోసరం. మరి బాబా ప్రశ్న అడుగుతారు, తకదీర్వాన్ బచ్చోంకి ముఖ్య నిశానియా క్యా హోంకి. అదృష్టశాలిది ముఖ్య నిశానీలు ఏమేమి ఉంటుంది బాబా అడుగుతారు. तकदीरवान बच्चे कायदे से श्रीमत पर चलेंगे. कोई भी कायदे के विरुद्ध कार्य करके अपने को व बाप को ठगेंगे नहीं. ఎవరికి అదృష్టం ఉందో వాళ్ళు చట్ట ప్రకారంగా శ్రీమత్ అనుసారంగా నడుచుకుంటారు. చట్టానికి విరుద్ధంగా ఏ కార్యం చేయరు వాళ్ళు. అంటే మోసం చేయరు, స్వయంను కూడా మోసం చేసుకోరు, బాబాని కూడా మోసం చేయరు. సెకండ్ పాయింట్ ఏమంటే ఉని పడాయి కా పూరా షౌక్ హోంగా. వాళ్ళకు చదువు పైన పూర్తిగా అటెన్షన్ ఉంటుంది. సంజానీ కా భీ షౌక్ హోంగా. వేరే వాళ్ళకి చెప్పేదానికి కూడా వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. థర్డ్ పాయింట్ ఏమంటే పాస్ విత్ ఆనర్ బన్ స్కాలర్షిప్ లేనే కా పురుషార్థ్ కరెంगे. పాస్ విత్ ఆనర్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునే పురుషార్థం చేస్తారు. కభీ కిసీ కో దుఃఖ్ నహీ దేంగే, కభీ కోయి ఉల్టా కర్మ నహీ కరెంगे. వాళ్ళు ఎవరికి దుఃఖం ఇయ్యరు, ఉల్టా పని కూడా చెయ్యరు. అందువల్ల సదా అదృష్టం చేసుకోండి. ఇప్పుడే చదువు పైన ఫుల్ అటెన్షన్ ఇచ్చి మరి వేరే వాళ్ళకి చెప్పేదానికి, స్కాలర్షిప్ తీసుకునేదానికి, చట్టానికి విరుద్ధంగా నడుచుకోకుండా ఉండేదానికి అటెన్షన్ ఇవ్వండి. ఉల్టా పని ఏమీ చేయొద్దు. अच्छा मीठे मीठे सिकलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग, नमस्ते नमस्ते. धारणा कोसर मुख्य सार, कोई भी कार्य श्रीमत के विरुद्ध नहीं करना है. पढ़ाई अच्छी रीति पढ़कर ऊंच तकदीर बनानी है. किसी को भी दुख नहीं देना है. అంటే బాబా చెప్తారు, ఏ కార్యమైనా సరే శ్రీమతానికి విరుద్ధంగా చేయొద్దు. బాగా చదివి శ్రేష్ఠ పదవిగా అదృష్టాన్ని తీసుకోండి, ఎవరికి దుఃఖం ఇయ్యద్దు. సెకండ్ పాయింట్, इस पुरानी दुनिया से ममत्व मिटा देना है. बुद्धि योग नई दुनिया से लगाना है. खुशी में रहने के लिए ज्ञान को धारण कर दूसरों को कराना है. బాబా చెప్తారు, ఈ పాత ప్రపంచం పైన ఉండే మోహాన్ని తీసేసి బుద్ధి యోగం కొత్త ప్రపంచంలో ఉండాలి. అంటే సర్వగుణ సంపన్న 16 కళ సంపూర్ణ కావాలి, సదా సంతోషంగా ఉండాలి, జ్ఞానం ధారణ చేసుకొని వేరే వాళ్ళకి కూడా ధారణ చేయించాలి. మళ్ళీ వరదానం,
लाइट हाउस की स्थिति द्वारा पाप कर्मों को समाप्त करने वाले पुण्यात्मा भाव చెప్తారు. లైట్ హౌస్ ది స్థితి ద్వారా పాప कर्माలని समाप्त చేసుకునే వాళ్ళు पुण्यात्मा भाव. जहाँ लाइट होती है वहाँ कोई भी पाप का कर्म नहीं होता है. तो सदा लाइट हाउस स्थिति में रहने से माया कोई पाप कर्म नहीं करा सकती है. सदा पुण्यात्मा बन जाएंगे. బాగా చెప్తారు. ఎక్కడ లైట్ ఉంటుందో అక్కడ ఏ ప్రకారమైన పాప కర్మం చేయరు. సదా లైట్ హౌస్ స్థితిలో ఉండి మాయ ఏమేం పాప కర్మం చేయిస్తుందో అది చేయదు. మాయ పాప కర్మం చేయించేదానికే ఉంటుంది. దానికి వశమై ఏ ప్రకారమైన పాపం చేయొద్దు. सदा पुण्यात्मा अయ్యి ఉండాలి. पुण्यात्मा संकल्प में भी कोई भी पाप कर नहीं कर सकती है. పుణ్యాత్మ సంకల్పంలో కూడా ఏ పాపకర్మం చేయదు. అంటే వేరే వాళ్ళ అవగుణాన్ని చూసేది కూడా మహాపాపం కదా, అది కూడా ఆ పాపం కూడా చేయకూడదు. జहाँ పాప होता है वहाँ बाप की याद नहीं रहता है. ఎక్కడ పాపం ఉంటుందో అక్కడ తండ్రి తలంపు ఉండదు. అంటే వేరే వాళ్ళ అవగుణాలను చూస్తూ ఉంటే అదే కదా బుద్ధిలో ఉంటుంది, బాబా ఇక్కడ ఉంటారు, ఇది కూడా ఎంత పెద్ద పాపం. तो दृढ़ संकल्प करो कि मैं पुण्यात्मा हूँ, पाप मेरे सामने आ नहीं सकता है. అందుకే ఈరోజు ప్రతిజ్ఞ చేయండి, నేను పుణ్యాత్మ అయినాను, పాపం నా ముందు వచ్చేదానికే లేదు. అట్లా స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయండి. స్వప్నవా సంకల్ప్ మే బీ పాప్కో ఆనే నదో. స్వప్న మరి సంకల్పంలో కూడా ఏ ప్రకారమైన పాపం అనే రానియద్దు. అట్లా స్ట్రాంగ్ ప్రతిజ్ఞ చేయండి. ఈరోజు అవ్యక్తవాణి కూడా విన్నారు కదా, ప్రతిజ్ఞ ఎంత చేస్తారో ప్రాక్టికలీ ఎంత తీసుకొచ్చినారు. ఇప్పుడు ఇది చేయండి ప్రతిజ్ఞ, వరదానంత స్లోగన్. जो हर सीन को साक्षी होकर देखते हैं वो सदा हर्षित रहते हैं. బాబా చెప్తారు, ఎవరు సదా ప్రతి ఒక్క సీన్ని సాక్షిగా ఉండి చూస్తారు వాళ్ళు సదా హర్షితంగా ఉంటారు. ఈ విధంగా సదా హర్షితంగా ఉండండి. ఏ పాపం చేయకూడదు, అవగుణాలు ఎవరిది చూడకూడదు, విశేషతాన్ని చూడండి. ఓం శాంతి. तस्वीर विश्व की परम पिता शिव की संतान. घर घर में खुशहाली होगी, मानव होगा देव समान. मानव होगा देव समान. बदलेंगे तस्वीर विश्व की परम पिता शिव की संतान. घर घर में खुशहाली होगी, मानव होगा देव समान. मन
मन दर्पण से प्रभु दर्शन हो जीवन धन्य बनाए। सद्गुण से श्रृंगार करें, सद्गुण से श्रृंगार करें, हम करें जगत का नव निर्माण। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की, परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। विश्व में शांति फैलाए, प्रेम का पाठ पढ़ाए। वसुंधरा परिवार हो, ऐसा स्वर्ग धरा पर लाए। पवित्रता के बल से कर दे, पवित्रता के बल से कर दे अपना भारत देश महान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की, परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। धर्म का मर्म बताएं, हम प्रभु संदेश सुनाएं। राजयोग के प्रकाश में सतयुग की राह दिखाएं। आज से ज्यादा सुंदर होगा, आज से ज्यादा सुंदर होगा आने वाले कल का जहान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान। बदलेंगे तस्वीर विश्व की, परम पिता शिव की संतान। घर घर में खुशहाली होगी, मानव होगा देव समान। मानव होगा देव समान।